ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనము. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. ఇక్కడ లేయా సొంత భర్త చేత ద్వేషింపబడ్డారండి. ఆమె మొదట కుమారుని కన్నప్పుడు యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని మొదట రూబేను అని పేరు పెట్టడం జరిగింది. రెండవసారి కూడా గర్భమును ధరించి కుమారుని కన్నప్పుడు నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విని ఉన్నారు కాబట్టి నా కుమారుని పేరు షిమియోను అని పెడతానని పెట్టారండి. మనుషులు ద్వేషించవచ్చు, కానీ మన దేవుడండి మన బాధను మన శ్రమను చూస్తూ ఉన్నారు. మొదటి పేతురు 3:1 వచనంలో ఏముందంటే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలనంట ఒకవేళ ఎవరైనా వాక్యమునకు మీ భర్తలు ఒకవేళ వాక్యమునకు అవిధేయులైతే అంట మీ భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే మీ నడవడికను చూసి వారు మారతారంట. ఉదాహరణకు ఒక స్త్రీ, ఆమె పేరు ఆశ. ఆమె భర్త ఆమెతో చెప్పారు, ఏసై మాట ఎత్తొద్దు నా దగ్గర అని. అలాగే ఆమె ఎప్పుడు కూడా ఏసై పేరు ఎత్తలేదు, కానీ ఆమె వాక్య ప్రకారం నడుచుకుందండి. చాలా మంచిగా జీవించింది భర్త దగ్గర. భర్త కొట్టినా తిట్టినా మారు మాట మాట్లాడకుండా దేవుని ప్రేమను చూపించారు. ఎప్పుడైతే ఇలా దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నారో, ఒకసారి భర్త కొట్టినప్పుడు రక్తం వచ్చేసింది. అయినా సరే ఆమెంత మాత్రము భర్తను ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఇంత నేను బాధపెడుతున్నా ఈమె నన్ను ప్రేమించిందే అని చెప్పి ఆయన కారులో వెళ్తుండగా ఆలోచించి, మరి ఈమె నమ్ముకున్న దేవుడు ఇంకెంత గొప్పవాడు అని ఆయన మారు మనసు పొందారండి. మీ భర్తల కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారేమో, వారు వ్యసనాలకి బానిసైపోయి మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో, కానీ దేవుడు చూస్తున్నారండి. మీ ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నారు. మీ భర్తలకు దేవుడు మారు మనసు అనుగ్రహిస్తారు. అయితే ఆశా వలె మనము కూడా దేవుని ప్రేమను చూపిద్దాం. మారు మాట మాట్లాడకుండా మనం మౌనంగా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు కార్యం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, ఇదిగో ప్రభా, మా స్వపురుషులకు మేము లోబడే కృపను దయచేయండి. మారు మాట్లాడకుండా ఎదురు మాట్లాడకుండా మాకు మంచి ప్రవర్తన దయచేయండి. భర్తలు మారు మనసు లేక వ్యసనాలకు బానిసైపోయి ఉన్నారు. ఆ వ్యసనాల నుండి వారిని విడిపించండి. ఒకవేళ ఇంట్లో భార్యలు బాధింపబడుతున్నారేమో తండ్రి, ఆ భార్యల కన్నీరు మీరు చూస్తున్నారు కాబట్టి వారి కన్నీరు తుడవండి నాయన. వారి ప్రార్థనలకు జవాబు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.